రైట్, నమస్తే. కవిత గారు పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ అనొచ్చు, 100% టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, జాగృతి కార్యకర్తలు కాదు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఏంది తెలంగాణ మొత్తం ఇప్పుడు ఉరుతరుగుతుందా? కవిత పార్టీతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వీకరిస్తారు. చాలా సంతోషంగా ఉంది. మాకు తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ ఎట్లయితే జమ్మికి వెళ్ళినప్పుడు సంతోషంగా ఎట్లుంటుందో ఈ ప్రజలందరూ చూస్తుంటే, యువకులను విద్యార్థులను చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క పార్టీ ఇలా వస్తుందని చెప్పేసి ఎవరు ఊహించలే, మీ మీడియాలు కూడా ఊహించలే. చాలా కథనాలు వేసుకున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. లక్షల మంది అంటారు, ఇటు చూస్తేనే అంత కనబడతలేదు. మరి మీరు ఒకసారి కవర్ చేస్తారా? ఇట్లా అట్లా లేదు. 78,000 మంది పైన ఉన్నారు, 1,00,000 మందికి తక్కువ ఉన్నారు, కానీ 78,000 మంది పైకి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కవితక్క గారు ఏం మాట్లాడబోతున్నారు, ప్రజలకు ఏం సందేశం ఇవ్వతారు అని చెప్పేసి లక్షలాది మంది వచ్చారు రాష్ట్రం మొత్తాన. ఇక మీరు ఫంక్షన్ హాల్ అవతల కూడా మీరు చూసినట్టు మొయినాబాద్ కానీ అక్కడ చుట్టూ వికారాబాద్, అక్కడ చుట్టూ మొత్తం తెలంగాణ రాష్ట్ర నలుపులకు కూడా తెలంగాణ ప్రజలు ఇక్కడికి వచ్చారు. కవితక్క గారు ఏం మాట్లాడారో కూడా చూసారు. కాబట్టి చాలా సంతోషమైన వాతావరణం. తెలంగాణ ప్రజలకు ఈ రోజైనా సామాజిక తెలంగాణ అంశం, సర్వోదయ తెలంగాణ అంశం మాకు రాబోతుంది అని చెప్పేసి మాకు ఒక నమ్మకం, గట్టి నమ్మకం వచ్చింది. ఒకటి బ్రదర్, 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పేసి మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. ప్రజల తరపున పోరాటం చేయవలసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ విఫలమైంది, స్లీపింగ్ మోడ్ లో ఉన్నది. అసలు బీజేపీ పార్టీ అయితే అసలు తెలంగాణ ప్రజలను పట్టించుకోవట్లేదు. కనీసం బీజేపీ పార్టీ ఉందా అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అనుకుంటారు. కాబట్టి ఈ 3 పార్టీలు ఎప్పుడైతే ఫెయిల్ అయినాయో, మేము గతంలోనే తెలంగాణ జాగృతి అని ఎప్పుడైతే ఒక సంస్థ ఏర్పాటు చేసినామో, ఒక సంస్థకి వెళ్ళి వెలుగుమట్ల కావచ్చు, వికారాబాద్ ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజల గురించి మేము 6 గ్యారెంటీల గురించి మేము అనేక పోరాటాలు చేసినాం. జనంబాట జాగృతి, జనంబాట అనే కార్యక్రమం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటి 4 మూలల్లో నుండి తెలంగాణ ప్రజలకు బాధలు తెలుసుకున్నాం. ప్రతి ఇంటి డోర్ నెట్టినాం. ఖచ్చితంగా వాళ్ళ బాధలు తెలుసుకున్నాం. కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీసీ లాస్ అయ్యారు, ఎస్సీ లాస్ అయ్యారు, ఎస్టీ లాస్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సామాజిక తెలంగాణ, సర్వోదయ తెలంగాణ రావాలంటే తెలంగాణ రాష్ట్ర సేన అధికారంలోకి రావాలి. కవితక్క గారి ఆధ్వర్యంలో రేపు రాబోయే ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా, 28 వచ్చినా, 29 వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనం మంచి సంక్షేమ పథకాలు అందియాలంటే ఖచ్చితంగా తెలంగాణ జాగృతి ఎప్పుడైతే మాజీ అధ్యక్షురాలు ఏవైతున్నారో, ఇప్పుడు రాష్ట్ర సేన అధ్యక్షురాలు ఎవరైతున్నారో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాం. ఎక్కువ బీఆర్ఎస్ ని టార్గెట్ చేసి స్టేజ్ మీద మాట్లాడినట్టు తెలుస్తున్నది. బీజేపీని కానీ కాంగ్రెస్ ని అంత పెద్ద టార్గెట్ చేసినట్టు కనబడతలేదు. ఎందుకు? ఇప్పుడు ఒకటే, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తేనేమో మీరు కేసీఆర్ గారి రోజుల బాణం అంటారు, బీజేపీని టార్గెట్ చేస్తేనేమో కేసీఆర్ గారి బిడ్డ అంటారు, రేవంత్ రెడ్డి రోజుల బాణం అంటారు. మీతో ఏది చెప్పాలన్నా బాధే. అది కాదు, అది జనాలు ఇప్పుడు 4 కోట్ల మంది జనాల ప్రశ్న, అది వాళ్ళ డౌట్. అది మేము అడిగేది కాదు, మీడియా కవితక్క గారి సందేశంలో మీరు చూసినట్టయితే రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది, కేసీఆర్ గారిని బరాబర్ ప్రశ్నించింది. అసలు బీజేపీ గురించి మాట్లాడుకోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ ఏముంది బ్రదర్, గల్లీలో ఢిల్లీలో దేశంలో అధికారంలో అంత సింపుల్ గా తీసేస్తారు. కేంద్ర పార్టీ వాళ్ళ గురించి మాట్లాడు వేస్ట్. అసలు ఆ పార్టీ ఉందా లేదా అని మనం ఎందుకు చెప్పాలి 10 మందికి? కాబట్టి ఏం చెప్తున్నాం, మన పార్టీ గురించి మనం చెప్పుకోవాలి. గతంలో కేసీఆర్ గారు చేసిన వైఫల్యాల గురించి మాత్రం ఖచ్చితంగా అక్కగారు చెప్పారు. ఉద్యమకారులు కానీ, బీసీలు కానీ, మహిళా సంక్షేమం కానీ, యూత్ కానీ, విద్యార్థులు కానీ, ఉద్యమకారులు కానీ, ముఖ్యంగా ఉద్యమకారులను మాత్రం మోసం చేసింది కేసీఆరే. కాబట్టి ఖచ్చితంగా ఉద్యమకారులందరం మేము అక్కగారితో ఉన్నాం. రేపు రాబోయే పోరాటంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అయినటువంటి కవితక్క గారికి ముందు నడుస్తాం. రేవంత్ రెడ్డికి కేసీఆర్ లాంటి ఆయన ఢీ కొట్టలేకపోయాడు, కవిత ఢీ కొడుతుందా రేవంత్ రెడ్డిని? రేవంత్ రెడ్డి గురించి ఢీ కొట్టలేని ప్రజలే అసలు తూ అంటున్నారు. ప్రజలు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, కొత్త పార్టీ కొట్టలేదామనుకుంటారు. ఇంకొకటి విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనే పేరు లేకుండా ఒక పార్టీ లేదు. మేము మొట్టమొదటి పార్టీ పెట్టిన తెలంగాణ ప్రజలు కోరుకున్నారు కూడా. ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే పేరు మార్చిందో, బీహార్ రాష్ట్ర సమితిని ఎప్పుడైతే పేరు మార్చుకున్నారో అప్పుడే తెలంగాణ ప్రజల గుండెల్లో మనసులో బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయింది. బీహార్ రాష్ట్ర సమితి చాలా మంది అన్నారు కాబట్టి మేము చెప్తాం, ప్రజలు కూడా అదే అంటారు. ఇప్పుడు ఈ రోజు ఏమంటారు, టీఆర్ఎస్ పార్టీ ప్రజలందరూ అదే అంటారు. ప్రజల కోరిక మేరకు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వస్తుంది, 100% వస్తుంది. మంచి పాలన ఉంటది, మంచి ఫైటింగ్ కూడా ఉంటది. మీరు చూడబోతున్నారు, చాలా ఉంటది. ఈ రోజే స్టార్ట్ అయింది కాబట్టి ఇక దాదాపు 2.5 సంవత్సరాలు ఉంటది. మంచి పోరాటం ఉంటది, మంచిగా ఉంటది. మీరందరూ కూడా కవితక్క గారికి సహకరించాలని. జాగృతి ఏం చేస్తారు? జాగృతి అలానే ఉంటది. జాగృతి నడిపిస్తూనే ఉంటారు. జాగృతి అనేది బతుకమ్మ, బోనాం అని చెప్పేసి గతంలో పెట్టారు కాబట్టి జాగృతి అలానే ఉంటది. కవితక్క గారు నిర్ణయిస్తారు ఇవన్నీ అని చేసి. ఏంటంటే ఈ రోజే పార్టీ పెట్టారు కాబట్టి పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తారు. జై తెలంగాణ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.